హలో మై లవ్లీ సోల్స్, ఎలా ఉన్నారు? హోపింగ్ ఎవ్రీ వన్ ఈజ్ గుడ్. ఈరోజు మనం యూకేలోని మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ రాయల్ వింటేజ్ విలేజ్ అయిన హెన్లీ ఆన్ థేమ్స్కి అయితే వచ్చేసాం. ఈ ప్లేస్ దేనికి ఫేమస్ అంటే రాయల్ రెగటా బోట్ రేసెస్కి, 800 years ఆఫ్ హిస్టరీకి అండ్ ఒక ఫేమస్ రాక్ స్టార్కి. అస్సలు మిస్ అవ్వకండి. లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్ జర్నీ. దిస్ ఈజ్ నాట్ మై జర్నీ, దిస్ ఈజ్ అవర్ జర్నీ. ఈ ఊరు వరల్డ్ మొత్తంలో రాయల్ రెగటాకి చాలా ఫేమస్. ఇది 1839లో అయితే స్టార్ట్ అయిందంట. ఎవ్రీ ఇయర్ సమ్మర్కి జులైలో ఇక్కడికి వరల్డ్ క్లాస్ అథ్లెటిక్స్ ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ స్ట్రిక్ట్ డ్రెస్ కోడ్స్ అయితే ఫాలో అవుతారు. హ్యాట్స్, బ్లేజర్స్, ఆల్ ద క్లాసికల్ డ్రెస్సెస్. ఇది ఒక రాయల్ ఈవెంట్ అనగా చెప్పుకుంటారు వీళ్ళు. సో ఈ ఇయర్ అయితే ఆల్రెడీ జూలై స్టార్టింగ్లో అయితే ఈ రేస్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ మనం ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద జులైలో ఉన్నాం. ఈ షెల్టర్స్ ఏదైతే చూస్తున్నారో ఇవన్నీ కూడా రీసెంట్గా జరిగిన మ్యాచ్వి, రీసెంట్గా జరిగిన రేస్కి అరేంజ్ చేసిన షెల్టర్స్ అంట ఇవన్నీ. సో ఇంకా ప్యాకప్లో ఉన్నారు. సో ఒక 15 days ముందు వచ్చి ఉంటే కనుక కొంచెం ఛాన్స్ ఉండేది మనకు కూడా ఈ రేస్ చూపించే వాళ్ళం. సో ఐ విల్ కీప్ ఇట్ ఇన్ మైండ్. నెక్స్ట్ ఇయర్ ఐ విల్ ట్రై, ఎక్కడ ఉన్నా సరే నెక్స్ట్ ఇయర్ ఆ రేస్ టైంకి అయితే ఇక్కడికి వచ్చి ఆ రేస్ చూపించడానికైతే నేను ట్రై చేస్తాను. సో ఇదైతే ఆ బ్రిడ్జ్ కింద నుంచి క్రాస్ అవ్వాలి. సో అందుకని చెప్పి అవి డౌన్ చేశారు. చాలామంది టూరిస్ట్స్ ఉన్నారు. చూడండి బ్రిడ్జ్ కింద నుంచి ఎలా క్రాస్ అవుతుందో బోట్. అది జస్ట్ మిస్ టచ్ అయ్యే అంత గ్యాప్లో వెళ్ళింది అసలు. ఈ బ్రిడ్జ్ చూసారా, 1786లో అయితే కట్టారు. ఈ బ్రిడ్జ్ కింద ఫ్లోట్ అయ్యేది లండన్లోని ఫేమస్ రివర్ థేమ్స్. ఓల్డెన్ డేస్లో ఈ ఊరు నుంచే వైన్ అండ్ గ్రెయిన్స్ అయితే షిప్స్లో ఇక్కడి నుంచి పంపించేవాళ్ళంట. సో వీ కెన్ సే దిస్ విలేజ్ వాజ్ ద మెయిన్ ట్రేడ్ హబ్ ఫర్ వైన్ అండ్ గ్రెయిన్. సీ ద బ్యూటీ ఆఫ్ హియర్. చాలా పీస్ఫుల్గా ఉంది. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే ద ఫేమస్ పబ్ ద ఏంజెల్ ఆన్ ద బ్రిడ్జ్. ఇది హాఫ్ రివర్ మీద ఉంటుంది, హాఫ్ నార్మల్గా ఉంటుంది. సో ఇక్కడ రివర్ సైడ్ కూర్చొని లంచ్ అండ్ డ్రింక్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ లెఫ్ట్ సైడ్లో అయితే ఇక్కడ బోట్ రేసెస్ జరుగుతాయి. ఇక్కడైతే ద ఫేమస్ పబ్ ఇది ఉంది. సో అక్కడ రేస్ ఎంజాయ్ చేయొచ్చు, ఇక్కడ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. మన నెక్స్ట్ స్పాట్ అయితే ఈ పబ్ నుంచి ఆ బ్యాక్ సైడ్ అలా వెళ్తే ఇంకొక స్పాట్ ఉంది లోపల, అది వాకబుల్. సో లెట్స్ గో దేర్. మనం ఇంకొక స్పాట్ ఉంది, అది కూడా ఫినిష్ చేసేసుకొని ఇక్కడైతే లంచ్ చేద్దాం, టేస్ట్ చేద్దాం ఎలా ఉంది ఏంటని. ఇంత ఓల్డ్ది, ఇంత ఫేమస్ది. సో మనం ఇప్పుడు మిల్ మీడోస్ అనే రివర్ సైడ్ పార్క్కి వెళ్తున్నాము. ఎందుకంటే ఆ పార్క్ పక్కనే మనం వెళ్ళే ఒక లొకేషన్ ఉంది. అది ది లాంగ్ వుడెన్ బ్రిడ్జ్ ఆన్ ద రివర్. అదైతే చాలా
పీస్ఫుల్ బెస్ట్ వ్యూ పాయింట్ అంట. సో అక్కడికి వెళ్ళి ఎలా ఉందో ఏంటని చూద్దాం. చూసారా మంచి హౌసెస్ పక్కన ఇక్కడ ఎంత మంచి కలర్ఫుల్గా ఉందో. ఏదో మనం వీడియో చేసుకోవడానికే డెకరేట్ చేసుకున్నట్లయితే ఉంది నాకు ఇది. బట్ కాదు, ఇదంతా వీళ్ళు హౌసెస్ వీళ్ళు బయట మన దగ్గర అలా పూల మొక్కలు అలా పెడతాము, అలాగా వీళ్ళు డెకరేట్ చేసుకున్నారు. సో మనమైతే ఈ ఫుట్పాత్ మీదే నడవాలి. చూసారా ఇక్కడ కూడా చాలా ఉన్నాయి రెసిడెన్స్వి. రివర్కి ఆ చివరి స్టార్టింగ్ నుంచి ఊర్లో ఈ ఎండ్ ఆఫ్ ద వరకు చాలా అసలు వెంటనే ఉన్నవి. చాలా బాగున్నాయి. అటు సైడ్ మనం వేరే వాళ్ళు బయట వాళ్ళు వెళ్ళడానికి కూడా లేకుండా ఒక్క చోటే గేట్ అయితే పెట్టారు. ఇంకా లోపలికి వెళ్ళడానికి ఎవరో ఉండదు. సో అది వెళ్ళినా కానీ అది ఇల్లీగల్ అనమాట మనం వెళ్తే లోపలికి. సో చాలా టూరిస్ట్ వచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు విలేజ్ అయితే. ఇది చూడండి పెట్రోల్ బంకులు మనకి ఎలా ఉంటాయో బోట్స్ కూడా ఫ్యూల్ అలాగే ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళైతే పే చేసేసుకొని అలాగ బోట్స్, ఇదంతా ఓన్ బోట్స్ కదా రెసిడెంట్స్. సో ఇది డీజిల్, ఇది అన్లీడెడ్ అంటే పెట్రోల్. సో అలాగా ఫిల్ చేసేసుకోవచ్చు ఎవరు కావాలంటే వాళ్ళు ఇలాగా పెట్టుకొని పక్కన. చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇవి బోట్స్ ఇన్స్టెంట్గా ఇక్కడ ఫ్యూల్ అయితే ఫిల్ చేసుకోవటం. ఇలాగ వీళ్ళైతే ఫిల్ చేసుకుంటున్నారు. అలా ఉంటుంది. ఇదిగోండి పెద్ద బోట్, టూరిస్ట్ బోట్ అయితే కదిలింది. ఇటు వెళ్తుంది, ఇందాక అటు నుంచి వచ్చింది. మరి ఇటు ఎక్కడ దాకా వెళ్ళిద్దో ఇది. కొంచెం వాక్ చేసుకుంటూ అయితే ఫైనల్గా మిల్ మీడోస్ పార్క్ అయితే రీచ్ అయ్యాము. సో ఈ పార్క్లో నుంచి అలా కొంచెం ఎదరికి నడుచుకుంటూ వెళ్తే అక్కడ ది లాంగ్ వుడెన్ బ్రిడ్జ్, ద మోస్ట్ పీస్ఫుల్ బెస్ట్ వ్యూ పాయింట్ అయితే ఉంది. సో వాక్ చేసుకుంటే ఇక్కడి నుంచి వెళ్దాం. ఇంకా ఇక్కడ కూడా రెసిడెన్స్ బోట్స్ అలాగే ఉన్నాయి పక్కన. ఇంకా సో ఫైనల్గా మిల్ మీడోస్ పార్క్ నుంచి నడుచుకుంటూ అయితే ద బెస్ట్ వ్యూ పాయింట్ అని చెప్పే లాంగ్ వుడెన్ బ్రిడ్జ్కి అయితే రీచ్ అయ్యాము. ఏదో కొంచెం దూరం ఉంటుంది అనుకున్నాం కానీ ఆల్మోస్ట్ నియర్లీ 1 మైల్ ఉన్నట్లుంది. పార్క్ చాలా పెద్దది. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా వాక్ చేసుకుంటూ వచ్చాము. అందులో మళ్ళీ కొంచెం మధ్యలో రెస్ట్ తీసుకొని డ్రింక్ తాగి, సో ఆ యొక్క లాంగ్ వుడెన్ బ్రిడ్జ్ అయితే ఇదే. సో ఇక్కడి నుంచి అయితే వాక్వే స్టార్ట్ అవుతుంది. వావ్, ఇదే లాంగ్ వుడెన్ వాక్వే బ్రిడ్జ్. ఇదంతా రివర్ మీద అయితే ఉంటుంది. చూడండి చాలా అంటే చాలా బాగుంది. ఇటు సైడ్ అయితే మార్ష్ లాక్స్, అవి ఈ రివర్ యొక్క ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి అవి అక్కడ చాలా బాగుంది. ఇటు సైడ్ వాటర్ సౌండ్స్, ఇటు సైడ్ మౌంటైన్ గ్రీనరీ, ఇటు సైడ్ బోట్స్ చూడండి, డక్స్. ఇట్స్ రియల్లీ ఇట్స్ వర్త్ ఇంత దూరం నడుచుకుంటూ వచ్చినందుకు పార్క్లో నుంచి. చూడండి అసలు ఎంత పీస్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉంది. బ్యూటిఫుల్ అని ఎందుకు ఎన్నిసార్లు అంటున్నానంటే నిజంగా అంత బ్యూటీగా ఉంది ఇక్కడ ఈ ప్లేసెస్ ఇవన్నీ కూడాను. అసలు చాలా చాలా స్టాండర్డ్గా ఉంది. ఏ కాలంలో కట్టారో ఏమో తెలియదు కానీ చూడటానికి ఓల్డ్గా కనిపిస్తుంది. బట్ అంతా చాలా స్ట్రాంగ్గా ఉంది అన్ని చోట్ల. అసలు చూద్దాం. ఇంకా ఎదురు అక్కడ కూడా మార్ష్ లాక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మీరు రివర్ సైడ్ మంచిగా హౌసెస్ ఉన్నవాళ్ళు మంచిగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు. మంచిగా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ చాలా పీస్ఫుల్గా ఉండిద్ది ఇలా అక్కడ చేసుకుంటే. అసలు అది ఎక్స్పీరియన్స్ చేసి అలా ఉండి చేసుకున్న వాళ్ళకే అర్థమవుతుంది. అది మనం ఎంత చెప్పినా కానీ ఏదో చెప్తా ఉంటాం. ఇంకోటి చూసుకోవచ్చు, అక్కడైతే కంట్రోలర్ ఉన్నాడు. ఎందుకంటే ఈ రివర్లో అక్కడ ఇంకొక గేట్ వాల్ లాగా ఉంది. బోట్స్ ఇటు నుంచి అటు పాస్ అవ్వడానికి తనైతే ఆ గేట్స్ని ఆపరేట్ చేస్తున్నాడు ఓపెన్ అవ్వడానికి. జస్ట్ మిస్ అయ్యాము. ఇప్పుడు చూద్దాం ఇంకేదన్నా బోట్ వస్తే కనుక ఓపెన్ చేస్తాడేమో అని. అక్కడ
చూడండి ఆ వాటర్ సౌండ్ ప్లస్ ఈ నది యొక్క వాటర్ స్మెల్ చాలా 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 బాగుంది. ఈ సమ్మర్ కదా, వాటర్లో నుంచి అయితే ఆ వాటర్ చాలా చల్లగా ఉంటాయి. ఇక్కడ ఆ కూల్నెస్ కూడా పైకి వస్తుంది బీచ్లో ఉన్నట్లు. మేబీ అటు నుంచి ఆ బోట్స్ మళ్ళీ ఇటు బ్యాక్ సైడ్కి రావచ్చు. చూద్దాం, మళ్ళీ ఓపెన్ చేస్తారేమో అది. దీని మొత్తానికి ఇలా లాక్స్ ఉన్నాయి అన్నమాట. ఈ లాక్స్ ఉన్నాయి, ఇది మొత్తం అలాగ ఉంచేశారు. ఇది ఒక్కటైతే మాన్యువల్గా ఆపరేట్ చేస్తారు. మీరు చూసుకుంటే అక్కడ ఇంకోటి ఉంది. ఈ లాక్కి ఆ లాక్కి ఫస్ట్ ఈ లాక్ ఓపెన్ చేసి బోట్ని రిలీజ్ చేశాడు లోపలికి. తర్వాత మళ్ళీ అక్కడ లాక్ ఓపెన్ చేసి బోట్ని అయితే అటు పంపిస్తున్నాడు. మళ్ళీ దీన్ని లాక్ చేసి చూసుకోవచ్చు. ఇదైతే ఓపెన్ అయింది ఇందాక మనకి. దాన్ని ఓపెన్ చేశాడు, దాన్ని ఓపెన్ చేసి ఇటు పంపించాడు. మళ్ళీ తర్వాత ఇప్పుడైతే అది ఓపెన్ చేస్తున్నాడు, అది ఓపెన్ చేసి అటు బయటికి పంపిస్తాడు. ఆ లాక్ మిస్ అయినా కానీ ఈ లాక్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనం. చూద్దాం ఎలాగా ఆపరేట్ చేస్తాడో. ఇదైతే వాటర్ ప్రెజర్ని అక్కడ లాక్ ఓపెన్ చేసి దీని లోపలికి పంపించాడు. దీన్ని ఇక్కడ బ్లాక్ చేశాడు, ఈ బోట్ని ఇక్కడ లాక్ చేసేసి ఆ వాటర్ని ఈ వాటర్ని లెవెల్ చేస్తున్నాడు. కొంచెం 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 వాటర్ అయితే లోపలికి పంపించుకుంటా. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ అటు సైడ్ వాటరు ఇటు సైడ్ వాటరు లెవెల్ అయ్యింది. ఒకసారి ఈ లాక్స్ ఓపెన్ చేసేస్తే ఈ వాటర్ ప్రెజర్ అంతా ఈ బోట్ని నెట్టేస్తుంది బ్యాక్ సైడ్కి. సో చూడండి, వాటర్ ప్రెజర్ అంతా తగ్గిపోయింది. ఇప్పుడు అక్కడ రెండు బ్యాలెన్స్ అయిపోయినాయి. ఇప్పుడైతే ఇది ఓపెన్ చేస్తున్నాడు. లెట్స్ సీ దిస్ వన్. చూడండి, ఇప్పుడు వాటర్ అయితే అంత ప్రెజర్తో రావట్లేదు, బ్యాలెన్స్ చేసాడు కాబట్టి. సో ఈ రెండు అయితే ఓపెన్ అవుతున్నాయి. 2 పార్ట్స్గా ఓపెన్ అయింది లాక్. చూడండి, అంతా ఫ్లోటింగ్ ఉన్న వాటర్ని అటు ఇటు ఇక్కడ బ్లాక్ చేసి బ్యాలెన్స్ చేశాడు. సో నౌ దీస్ పీపుల్ ఆర్ రెడీ టు గో దిస్ బోట్. అటు నుంచి ఇంకొకటి వస్తుంది. సో ముందు వీళ్ళు ఇక్కడ ఏంటంటే టన్నెల్, ఇది ఒక్కటే బోట్ మూవ్ అవుతుంది ఇటు నుంచి. సో అటు నుంచి ఏమైనా వస్తున్నా కానీ వాళ్ళు అక్కడ వెయిట్ చేయాలి వీళ్ళు బయటకు వచ్చే వరకు. కంప్లీట్గా లాక్ అయితే ఓపెన్ అయిపోయింది. బోట్ స్టార్ట్ చేశారు. చూడొచ్చు మీకు చిన్న చిన్న స్లోగా కెప్టెన్ అయితే బోట్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. అటు నుంచి వచ్చే బోటు అక్కడ వెయిట్ చేస్తున్నాడు. నైస్. ఇది ప్రైవేట్ పార్టీ జరుగుతుంది అనుకుంటా బోట్ది. ఆ బోట్ కంప్లీట్గా అటు సైడ్ రివర్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఉండి కంట్రోల్ చేస్తున్నాడు లాక్స్ని తను. ఫైనల్గా రివర్ సైడ్ అయితే అయిపోయినాయి. లాంగ్ వుడెన్ బ్రిడ్జ్ ప్లస్ పార్క్ ఇదంతా ఫుల్ టైర్డ్ అయిపోయాం, చాలా వాక్ చేసాం కాబట్టి. సో ఫైనల్గా రివర్ సైడ్ అదంతా అయిపోయింది. సో నెక్స్ట్ టౌన్ సెంటర్లోకి వెళ్ళి ఈ విలేజ్ అంతా ఎలా ఉంటుంది, విలేజ్లో సెంటర్ ఎలా ఉంటుంది, అక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయి అవన్నీ అయితే చూద్దాము. కానీ దానికన్నా ముందు కొంచెం లంచ్ చేద్దాం. ఇప్పటికే 3 అయిపోయింది ఆఫ్టర్నూను. బ్రేక్ఫాస్ట్ కూడా తక్కువే తీసుకున్నాం. సో ద ఏంజిల్ ఆన్ ద బ్రిడ్జ్ ఫేమస్ పబ్ ఉంది కదా, సో అందులో లంచ్ చేయబోతున్నాం ఇప్పుడు. అందులో లంచ్ చేసి ప్రశాంతంగా జస్ట్ కొంచెం అలా రెస్ట్ తీసుకొని అక్కడే రిలాక్స్ అయ్యి లెట్స్ గో ఇన్ టు ద సిటీ సెంటర్.
మళ్ళీ ఆ లాంగ్ వుడెన్ బ్రిడ్జ్ నుంచి అయితే ద ఏంజల్ ఆన్ ద బ్రిడ్జ్ పబ్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ కొంచెం ఫుడ్ తీసుకొని కొంచెం అలా ఫ్యూ మినిట్స్ రిలాక్స్ అయ్యి అప్పుడు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. లెట్స్ గో ఇన్సైడ్. చూద్దాం మెనూ ఎలా ఉంటుందా, ఏముంటాయో. ఇదైతే కంప్లీట్లీ ఇంగ్లీష్ ఫుడ్స్ ఉంటాయి. లెట్స్ సీ. యా మనమైతే మంచి ఆకలి మీద వచ్చాము, కానీ ఇక్కడ కిచెన్స్ క్లోజ్ అంట 3 to 5. మళ్ళీ 5కి ఓపెన్ అవుతుంది కిచెను. సో అప్పుడు వరకు ఏం చేయాలి? సరే కొంచెం వచ్చాం కదా ఎలాగో ఈ పబ్కి. సో ఈ లోపు అయితే డ్రింక్ ఎంజాయ్ చేద్దాం. ఈ యొక్క ఫ్లోటింగ్ దాని మీద కూర్చొని, సిట్టింగ్ ఏరియా ఫ్లోటింగ్ మీద ఇచ్చాడు. చాలా ఏంటంటే మన బోట్లో కూర్చుంటే ఫ్లోటింగ్ మూమెంట్ ఉంటుంది కదా, సో సేమ్ ఆ ఫీల్ అయితే ఉంది. మంచిగా ఇటు బోట్స్ అవి చూసుకుంటా డ్రింక్ ఎంజాయ్ చేద్దాం కొంతసేపు. ఇంకా చేర్స్. యా కొంచెం రిలాక్స్ అయితే అయిపోయాం. ఇప్పుడు కొంచెం మళ్ళీ కొంచెం ఎనర్జీ వచ్చేసింది. సో ఇప్పుడైతే విలేజ్లోకి వెళ్ళి, విలేజ్ ఎలా ఉంది, విలేజ్లో సెంటర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మన ఊర్లో సెంటర్కి వెళ్తాం అలాగా ఈ ఊరిలో ఈ విలేజ్లో ఇక్కడ సెంటర్స్ ఎలా ఉంటాయి, ఏమేమి ఉంటాయి మొత్తం అనేది ఇప్పుడు అటు వెళ్ళి ఆ పార్ట్ కూడా చూద్దాం ఇక్కడ. సో లెట్స్ గో. బనానా ట్రీ, ఇట్స్ రెస్టారెంట్ బాగుంటుంది. జాకోబిని చాలా ఇవన్నీ ఇంగ్లీష్ వాళ్ళ ఓన్వి అనమాట. ఇక్కడంతా లోకల్స్ ఉంటారు చూసారా, వాళ్ళవే ఉంటాయి. సో ఇవన్నీ వాళ్ళ ఓన్ బ్రాండ్స్. కొన్ని చాలా కాస్ట్లీ ఉంది. రివర్ సైడ్ అది చూసారా, దీని మీద బస్ మీదే ఇచ్చారు మంచిగా, కంట్రీ సైడ్. ఇదంతా ఈ విలేజ్లో ఉండే షాప్స్ అనమాట ఇవి. ఇప్పుడు మన ఊరిలో టీ కొట్లు ఎలా ఉంటాయి, సాయంత్రం వెళ్తే మన పెద్దోళ్ళు వెళ్ళి టీ తాగి రావటం అలాగా. సో ఇక్కడ ఏంటంటే కెఫేలు ఉంటాయి, ఇవన్నీ లోకల్ పీపుల్ కెఫేసే. అదే మనం టౌన్స్కి పెద్ద పెద్ద సిటీస్కి వెళ్తే కనుక అక్కడ మంచి నేషనల్ కెఫేస్, ఇంటర్నేషనల్ కెఫేస్, ప్లస్ వేరే వేరే రెస్టారెంట్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే అన్నీ జస్ట్ లోకల్ రెసిడెంట్ పీపుల్స్యే ఉంటాయి. బట్ స్టిల్ చూడండి, ఇది విలేజ్ అయినా కానీ ఇక్కడ మంచి క్రౌడ్ ఉంది, ట్రాఫిక్ అవుతుంది. పైన చూసుకుంటే మంచిగా డెకరేట్ చేసుకున్నారు వీళ్ళు ఇంగ్లాండ్ ఫ్లాగ్ కలర్స్తో, రెడ్, వైట్, బ్లూతో. అటు ఇటు అయితే మంచిగా అన్ని పబ్సే ఉన్నాయి, చిన్న చిన్న షాప్స్. ఇదైతే బస్ స్టాప్. ఇక్కడ చూడండి, ఇది బస్ స్టాప్. ఇక్కడ కూర్చోవాలి. ఇది అటు సైడ్ పెట్టారు, ఎందుకంటే అటు సైడ్ విండ్ అటు రాకుండా ఇటు సైడ్ కూర్చొని ఇక్కడ బోటింగ్ ఉంటుంది, ఏ టైంకి ఏ బస్సు వస్తుంది ఏంటని. సో ఇందులో చూసుకొని ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటే బస్సు వస్తుంది. నైస్ కదా, చాలా బాగుంది. బ్రదర్ స్పూన్ ఫేమస్ బార్ అది కూడా. చూసారా పబ్ పేరు ద క్యాథరిన్ వీల్ అంట. ఇది అదర్ స్పూన్. ఇది అయితే చాలా ఫేమస్, చాలా చోట్ల ఉంటుంది యూకేలో. ఇటు చూసుకుంటే ఇంకోటి స్పైస్ మెర్చెంట్, ఇది ఒక చిన్న కెఫే, క్లోజ్ అయిపోయింది ఇప్పుడు. ఇది చూద్దాం, పూల మొక్కలు వెళ్దాం. బాగున్నాయి బొకేస్, చాలా బాగున్నాయి కదా, బ్యూటిఫుల్గా. చూడండి ఎలా అరేంజ్ చేశారో మంచిగా, వాటి మధ్యలో లైట్స్ పెట్టి. ఇవన్నీ న్యాచురల్వే.
ఏది ఆర్టిఫిషియల్ అయితే కాదు. ఇంకా అలా ముందుగా వస్తే ఇంగ్లీష్ అందాలు చూడండి, మంచిగా బ్రిటిష్ అందాలు. అక్కడ చూసుకోండి, మీకు స్టార్ బక్స్ ఉంది, మార్క్ యాంటోనీ అంట. ఇది నేను మొన్న ఒకసారి ఇటు సైడ్ నుంచి వెళ్తా చూసాను. హాయ్, రైట్, థ్యాంక్స్. చూడండి, మంచి బ్యూటిఫుల్ ట్రెక్స్ ఉన్నాయి. ఇవన్నీ పబ్స్ అండ్ కెఫేసే. చాలా నీట్గా మంచిగా డెకరేట్ చేశారు. చూడండి అన్ని స్ట్రీట్స్ ఎలా ఉన్నాయో, అసలు మైండ్ బ్లోయింగ్ కదా. చూడండి చాలా నీట్గా ఉంచి ఇలా అయితే పెట్టారు. ఇదంతా స్ట్రీట్ వ్యూ. లోపలికి వచ్చేసాం. ఇవన్నీ బట్టల కొట్లే. సేల్ అంట, 60% సేల్. చూడండి, వీళ్ళైతే ఇంగ్లాండ్ యూకే ఫ్లాగ్స్ అయితే పెట్టుకొని రిప్రజెంట్ చేసుకుంటున్నారు షాప్స్కి. ఎందుకంటే వీళ్ళంతా లోకల్ రెసిడెంట్స్ కదా. మీట్ షాపు, బుచ్చర్స్. ఇది పోస్ట్ బాక్స్, ఇందులో లెటర్స్ వేసుకున్నారు. వీళ్ళు ఇంకా పోస్ట్ లెటర్స్ రాసుకొని పోస్ట్ చేసుకుంటూ ఉంటారు. చాలా మంచిగా రన్ అవుతుంది ఇక్కడ. మెయిల్ అయితే రాయల్ మెయిల్ అంటారు పోస్ట్ ఆఫీస్ని. ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న మార్కెట్ లాగా కూడా పెట్టారు, స్ట్రీట్ మార్కెట్ లాగా అటు సైడ్. సో అటు వచ్చినప్పుడు చూద్దాం, రోడ్ క్రాస్ అయ్యి. సో ఇక్కడ ఒకటి చూసుకుంటే బీర్ గార్డెన్ అని చెప్పి ఇక్కడ ఒక పబ్ ఉంది, చూసారు లోపల. ఇవంతా చాలా 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 ఓల్డ్. హాయ్, సే హాయ్. ఆయన అయితే లోపలికి వచ్చాను, ఎంజాయ్ చేస్తున్నారు, హాయ్ చెప్తున్నారు, వీడియో తీస్తున్నామని చెప్పి చూసి. చెప్పుల షాపు లేడీస్. సో రోడ్డు క్రాస్ చేద్దాం. అటు ఇంకా ఉన్నాయి బిజాన్స్, ప్యాలోన్స్ అని. రోడ్డు క్రాస్ చేస్తే చూడండి మధ్యలో ఎలా ఉందో, ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ అంటది. రోడ్ సెంటర్లో ఉంది, మధ్యలో చుట్టూ అయితే రోడ్స్ ఉన్నాయి దానికి. మళ్ళీ అటు సైడ్ అయితే అన్ని హౌసెస్ ఉన్నాయి. ఇటు నుంచి మళ్ళీ అంతా షాప్స్ ఉన్నాయి. మంచిగా అందరూ కూర్చొని ఎలా ఈవినింగ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఒక ఈవినింగ్ అయింది కదా, ఆల్మోస్ట్ అంతా ప్యాక్ చేసేసుకుంటున్నారు. అంతా ఈ వ్యాన్లో ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతారు. మళ్ళీ వీకెండ్స్లో కానీ అలా వస్తారు. మెయిన్లీ వీకెండ్స్లో పెడతా ఉంటారు ఇలాంటి స్ట్రీట్ మార్కెట్స్. బట్ ఇది మిడ్ వీక్ కాబట్టి కిడ్స్ హాలిడేస్ అని పెట్టుండొచ్చు. నైస్. చూడండి అసలు ఇక్కడ మట్టి నేల అనేది ఉండదు, అంతా ఫ్లోర్, అంతా తార్ రోడ్డు, వీటి గురించే ఉంటుంది అంతా. వీకెండ్స్ అయితే ఇంకా ఫుల్ బిజీగా ఉంటుంది అనమాట. ఇవాళ ఏంటంటే జస్ట్ ఇది మిడ్ వీక్, సో అంత బిజీ ఏం లేదు. బట్ ఓకే, టూరిస్ట్స్ అంతా కనపడుతున్నారు ఎందుకంటే వీళ్ళకి కిడ్స్ హాలిడేస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక 2 months వరకు కిడ్స్ హాలిడేస్ వీళ్ళకి. ద వైట్ కంపెనీ అంటే క్యాండిల్స్, బట్టల్స్ అన్నీ ఉన్నాయి. బట్టల షాపు. ఇది ఒక కెఫే. నౌ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, వరల్డ్ ఫేమస్ బ్యాండ్ ద బీటిల్స్ తెలుసు కదా, అందులోని లెజెండరీ మ్యూజిషియన్ జార్జ్ హ్యారిసన్ ఈ ఊరిలోనే ఒక 120 rooms గల ఫ్రియర్ పార్క్ అనే ప్యాలెస్ని తీసుకొని ఆయన లాస్ట్ డేస్ వరకు ఇక్కడే ఉన్నారంట. బట్ ఇప్పుడు అది అయితే ఆక్షన్లో ప్రైవేట్ ఓనర్స్ తీసుకున్నారు అని చెప్పి అయితే తెలిసింది. బట్ ఎనీవే ట్రై చేద్దాం, వెళ్దాం. యాక్సెస్ ఏమన్నా ఉంటే లోపలికి వెళ్ళి అంతా చూద్దాం, లేకపోతే అట్లీస్ట్ ఆ సరౌండింగ్స్, ఆ ప్యాలెస్ ఏమైనా కనపడుతుందేమో చూద్దాము. చూస్తున్నారు కదా, ఇదే ఫ్రియర్ పార్క్. ద ఫేమస్ రాక్ స్టార్ మ్యూజిషియన్ జార్జ్ హ్యారిసన్ లాస్ట్ డేస్ వరకు ఉన్న ప్యాలెస్. ఇప్పుడైతే
ప్రైవేట్ ప్రాపర్టీ అని చెప్పి పెట్టేశారు. సో చెప్పాను కదా ఆల్రెడీ ఎవరో ప్రైవేట్ ఓనర్స్ తీసుకున్నారని. సో దీనికి యాక్సెస్ కూడా ఏమీ లేదు. సో ఇక్కడి నుంచి మనం చూడటం తప్ప దీన్ని చూడండి, ప్రైవేట్ నో అడ్మిషన్స్ టు అన్ఆథరైజ్డ్ పర్సన్స్. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ పర్మిషన్స్ టేకెన్ బిఫోర్ టు గెట్ ద యాక్సెస్. సో అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్ గోయింగ్ ఇన్సైడ్. ఇదే చూడండి ఫ్రియర్ పార్క్ లోగో. సో లండన్లో ఉండేవాళ్ళు ఈ ప్రశాంతమైన రాయల్ విలేజ్కి 1 డే ట్రిప్ ప్లాన్ చేసుకోండి. ఈ యొక్క బ్యూటీనెస్ని లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో చేయటం మర్చిపోమాకండి. See you in the next vlog. This is Yashwant Paspaleti signing off from Henley on Thames.